హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అవుద్ది. ప్రతిసారి ఇంతేనా అనిపిస్తుంది. నైట్ మిక్సీ అయితే పట్టాను కానీ అది ఫుల్ అవుతుందని మర్చిపోయాను. ప్రతిసారి తీసి పెట్టుకునేదాన్ని, ఈసారి తీసి పెట్టుకుని ఒకే దాంట్లో అలాగే పెట్టాను. పిండి ఎక్కువై పొంగిపోయింది, అంతా నైట్కి పులిసిపోయి. అందులో మనం 5 గంటలకు అలారం పెట్టుకుని 6 గంటలకు లేసే బ్యాచ్ అండి మంది. ఈరోజు కూడా అలాగే జరిగింది, కానీ తప్పదు కదా నాకు ఈ పని. అందుకని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. లేట్ అయినా పర్లేదులే అనేసి. దోశలు కాబట్టి పెద్ద పని అనిపించదు. ఫాస్ట్గా ఒక పక్క పోసేస్తూ ఒక పక్క చట్నీ కూడా ప్రిపేర్ చేస్తూ మధ్యాహ్నానికి లంచ్ కూడా ప్రిపేర్ చేశాను పిల్లలిద్దరి కోసం. అయితే రిషి తినడు కదా దోశలు, అసలు పొద్దున ఏదో ఒకలాగా చేసి పెట్టేయచ్చు, కానీ మధ్యాహ్నం లంచ్లోకి పెట్టేస్తే వాళ్ళ మిస్ కూడా అరుస్తుందంట, టిఫిన్ అసలు తెచ్చుకోవద్దు స్కూల్కి అనేసి. నాకు కూడా అనిపిస్తుంది, ఉదయం టిఫినే తిని మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి కూడా దోశలు పెడితే వాళ్ళకి కడుపు ఎలా ఫుల్ అవుతుంది. అందుకనేసి కొంచెం పని ఎక్కువ అనుకోకుండా లంచ్ కూడా నేను ప్రిపేర్ చేసి వాళ్ళకైతే పెట్టి పంపిస్తాను. ఎప్పుడు టిఫిన్ తోటి అయితే స్కూల్కి పంపించలే, కానీ తనకి టిఫిన్ తీసుకెళ్ళడమే ఇష్టం అంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తారంట టిఫిన్. ఇంకా నేను వంట పని అదంతా చేసుకునేసరికి పిల్లలిద్దరు లేచి అయితే బ్రష్ చేసుకుంటున్నారు. మా ఊర్లో చూడండి అసలు మంచు ఎలా కురుస్తుందంటే ఏం కనిపించట్లే. ఇంకా తెల్లవారుజామున ఇంకా ఎక్కువ నిందంట. నేను 7:30కో ఎప్పుడో మిద్దె మీదకి వస్తే అసలు ఏం కనిపించట్లా, అంత ఎక్కువ కురుస్తుంది ఇక్కడ మంచు. చలి కూడా అలాగే చాలా విపరీతంగా ఉంది. నేను ఏదో పని నుండి మిద్దె మీదకి వస్తే మా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు చేసే పనిని మాత్రం పోస్ట్ పోన్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా అనేసి ఎవరు వస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోవడమే. లేచిన దగ్గర నుంచి రెడీ అవ్వండి అని 10 సార్లు అంటే కానీ రెడీ అవ్వరు. పిల్లలు కాస్త ఇంకొంచెం పెద్దగా అవుతాయి కానీ మనకి పనంతా తప్పిపోదు. వాళ్ళంతటా వాళ్ళు లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసి టిఫిన్ పెట్టి మమ్మీ అనేంత వరకు మనకి ఇలాగే ఉండిద్ది. అప్పుడు మాత్రం పీస్ఫుల్గా ఉండిద్ది. ఒక్కోసారి అనిపిస్తుంది సినిమాలలో ఒక పాట పాడితే పిల్లలు పెద్ద అయినట్టు మనం కూడా రియల్ లైఫ్లో ఒక పాట పాడేసి పిల్లల్ని పెద్ద చేసేద్దామా అనిపించేస్తుంది. ఇంకా పిల్లల్ని ఇద్దరిని అయితే స్నానానికి పంపించేసి చెప్పాను కదా తనకి టిఫిన్ తీసుకెళ్ళడమే ఇష్టం స్కూల్కి అనేసి. అందుకనేసి తనకి మాత్రం టిఫిన్ పెట్టాను. రిషికి అయితే అన్నం పెట్టేస్తున్నాను. పెద్దగా తినడండి వాడు టిఫిన్స్, ఎంతో బతిన్లాడాలి. చాలా బాగున్నాయి నాన్న ఈరోజు దోశలు, నీకు నచ్చినట్టున్నాయి, చట్నీ బాగుంది అంటే కానీ తినడు. వాడి ఇష్టాలు ఎలా ఉంటాయంటే అన్నము, పప్పు, మామిడికాయ పచ్చడి ఉంటే చాలు, ఇంకేం వద్దు. వాడికి ఆ మూడు ఉంటే కడుపు నిండా తినేస్తాడు. డైలీ పప్పు చేసినా తింటాడు. ఇంకా ఈరోజు పప్పు చేయలేదా మమ్మీ అని కూడా అడుగుతాడు. వాడికి అంత ఇష్టం పప్పు, అన్నం, మామిడికాయ పచ్చడి అంటే. పిల్లలిద్దరిని అయితే ఇంకా స్కూల్కి పంపించేసి ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఏం పనులు లేవు అనుకున్నప్పుడు మాత్రం పీస్ఫుల్గా కూర్చొని దేవుడికి అయితే పూజ చేసుకుంటాను నేను. ఉదయాన్నే లేచి హడావిడిగా చేయాలంటే నాకు అవ్వదు. అందుకనేసి పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా పనులన్నీ ఏం లేవు కంప్లీట్ అయిపోయాయన్న తర్వాత ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకొని దేవుడికి అయితే పూజ చేసుకుంటాను. అది ఎవరు లేని పీస్ఫుల్ టైంలోనైతే ప్రశాంతంగా దేవుని కూడా కొన్ని ఎక్కువ కోరికలు అడగొచ్చు కదా అనేసి. నీకు అన్ని కోరికలు ఉన్నాయా అని మీరు అడుగుతారేమో, అన్నేం లేవు. ప్రతి మనిషికి ఉండేటట్టే నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. అవి ఎప్పుడు నెరవేరాలనే నేను కోరుకుంటాను. దేవుణ్ణి నేనేం అడగను, నాకేం ఆశలు లేవని ఎప్పుడు చెప్పలా. నాకు కొన్ని ఆశలు ఉన్నాయి, అవన్నీ నెరవేరాలి దేవుడా, అందరూ మంచిగా ఉండాలి దేవుడా అనేసి అయితే నేను ప్రతిసారి అనుకునేదాన్ని. కానీ వారానికి ఒక 3-4 సార్లు మాత్రం టైం దొరికితే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉన్నిద్ది. కానీ ఏం చేద్దాం, మన ఈ బిజీ లైఫ్లో టైం దొరికినప్పుడే తీసేసుకోవాలి ఛాన్స్ అనేది. నేను పూజ అంతా కంప్లీట్ చేసుకునేసరికి 11:30 అయింది. ఇంకా ఆ టైంలో కూడా తినాలి కదా, ఆకలేస్తుంది కదా, అందుకనేసి నేను ఆ టైంలో ఉదయం పోసిన దోశలే నేను ఇప్పుడు కూడా చేసుకొని తినేస్తున్నాను. ఉంచుకున్నాలేండి కొంచెం చట్నీ, మళ్ళీ సపరేట్గా ఏం నేను చేసుకోలేను కదా, అందుకనేసి పిల్లలకి పెట్టే. మా బావ మా అత్త తినేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా తింటున్నాను. ఆడవాళ్ళకి వంట దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకో అండి అస్సలు వెళ్ళబుద్ధి కాదు. నాకు కూడా అంతే. వంట అంటే చాలు ఎవరో ఒకళ్ళు ఉండి నాకు చేసి పెడితే బాగుండు, వేరే పనులన్నీ నేను చేసుకోగలుగుతాను, నాకు ఈ వంట చేయబుద్ధి కాదురా బాబోయ్ అనిపిస్తుంది. నేను తిని ఒక 5 నిమిషాలు అలా ఉండేసరికి అన్న కూడా వచ్చేసాడు. అన్నకు కూడా పోసి పెట్టేశాను. అన్న కూడా తినేసి ఇంకా వెళ్ళిపోవడానికి అయితే రెడీగా ఉన్నాడు. కానీ ఈలోపు అన్న కాంట్రాక్ట్ బేస్ మీద ఒక పని అయితే ఒప్పుకున్నాడు. ఆ పనికి సంబంధించినవి ఇవి వచ్చాయి, ఫినిషింగ్ వైరింగ్ అంట దీని పేరు. ఇంకా ఆ టైంలో ఎవరు దొరకరు కదా, అందుకనేసి మా తమ్ముడు మా అన్న ఇద్దరే దింపేస్తున్నారు మొత్తం లోడ్ మొత్తం. మా తమ్ముడు మా అన్న ఏ పని చెప్పినా నేను చెయ్యను అననే అన్నాడు. ఎప్పుడు పిలిచినా ఎక్కడి నుంచి పిలిచినా వచ్చేస్తాడు. వాడికి భయమో తెలియదు, గౌరవమో తెలియదు, అభిమానమో అస్సలు తెలియదు. నేను చెయ్యనన్నా ఇంతవరకు అయితే నేను చెప్పడం వినలేదు. వాడికి చేతనైనా చేత కాకపోయినా ఆ పని అయితే చేస్తాడు మా అన్న చెప్తే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.